విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలను ఆట వస్తువులుగా తీసుకోవడం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన స్పష్టం చేశారు. తమాషాలు చేస్తే తాట తీస్తామంటూ యాజమాన్యాలకు కఠినంగా హెచ్చరించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టే చర్యలను ఉపేక్షించేది లేదని, నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏమీ లేదని, అయితే అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రానికి నెలకు 18,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో జీతాలు, వడ్డీలు, ఇతర ఖర్చులు పోను మిగిలేది కేవలం 5,000 కోట్లు మాత్రమే. ఈ పరిస్థితుల్లో కూడా విద్యారంగానికి ప్రాధాన్యతమిస్తున్నాం. మా హయాంలో ఉన్న బకాయిలు ముందు చెల్లిస్తాం, కానీ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. బకాయిలు ఇవాళ కాకపోయినా రేపు వసూలవుతాయి, కానీ విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు, అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో, ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం. మేము ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి. మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా ఈరోజు